వెల్కమ్ టు ఏ స్టార్ న్యూస్ తెలుగు. నా పేరు హారిక. నేటి వార్తా ముఖ్యాంశాలు. అనకాపల్లి జిల్లా కొత్తూరు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ కార్యాలయం దగ్గర చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగి వాసుదేవరావు బ్రెయిన్ డెడ్తో గత 15 రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. దీంతో సమగ్ర శిక్ష ఉద్యోగుల్లో నిరాశ చోటు చేసుకుంది. వాసుదేవరావు మృతదేహాన్ని అనకాపల్లి జిల్లా కొత్తూరు డిఈఓ కార్యాలయం దగ్గర ఉంచి తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని నినాదాలు చేశారు. ఎస్ఎస్సీ ఉద్యోగంలో 9 సంవత్సరాలు అయింది సార్. జాయిన్ అయ్యి నేను ఈరోజు ఒక వాసుదేవ గారు అనే ఒక వ్యక్తి నాకు ఎలాంటి డిమాండ్లు లేవు, మాకు ఎలాంటి రక్షణ లేదని అతని బాధ ఏదో చెప్పుకోవడానికి ధర్నాలో కూర్చున్నామండి, సమ్మెలో కూర్చున్నాము. ఇలాంటి సమయంలో అతనికి అలా జరగడం, తదుపరి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళడం, అతనికి బ్రెయిన్ స్ట్రోక్ రావడం, ఒక 5-6 లక్షలు 10 లక్షల వరకు ఖర్చు అయిందండి. అయినా సరే మేము మా వరకు మాకు తోచినంత సాయం చేయగలిగాము. అయినా సరే అతని ప్రాణాన్ని రక్షించుకోలేకపోయాము. మమ్మల్ని ఇంత హింస పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అన్నది మాకు తెలియట్లేదండి. ఇంతమంది ఆడపడుచులు, ఇంతమంది ఈ ఉద్యోగం మీద ఆధారపడి కుటుంబం పోషించుకుంటూ ఎన్నో బాధలు పడుతూ ఇప్పటి వరకు 3 నెలలు 4 నెలల జీతాలు రాకుండా ఎన్నో బాధలు పడుతున్నామండి. ఇలాంటి బాధల వల్ల మాకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సార్. ఈ ఒక్క ప్రాణమే కాదు సార్, ఈ ఉద్యోగం మీద ఆధారపడి ఈ టెన్షన్ల మీదే ఇప్పటి వరకు అనకూడదు కానీ చాలా వందల మందిలో చాలా మంది చనిపోయారు సార్. తప్పైతే క్షమించండి కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఇంతమంది మహిళలు ఆడపడుచులు ఉసురులు తగలడం అది మీకు అంత మంచిది కాదనుకుంటానండి. మీరు వచ్చిన 5 ఏళ్ళలో ఎప్పుడైనా సరే ఏదో ఒక న్యాయం చేస్తారని మేము ఇప్పటి వరకు ఎదురు చూసామండి. ఈ 2 నెలల్లోని మాకు ఏదైనా న్యాయం జరగకపోతే మాత్రం తక్షణమే మేము మిమ్మల్ని సమ్మె ఉద్ధరణ చేసి మేము ఏంటి మేడం అది రద్దు దింపడం జరుగుతుంది సార్. కానీ ఎంతవరకు న్యాయం అన్నది మాకైతే అర్థం కాలేదండి. ఇప్పుడు ఈ సమ్మెలో మేము అనకూడదు కానీ ఏదో తెచ్చుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని ఏదో మా బాధలు మేము చెప్పుకొని వెళ్ళిపోయే వాళ్ళమండి. కానీ ఈ రోజు ఒక శవాన్ని కూడా మేము పట్టుకొని ఇక్కడ బాధపడాల్సిన అవసరం వచ్చింది సార్. ఎందుకు ఇలా జరుగుతుందనే విషయం ఎవరికి తెలియదు. ఇలాంటి టెన్షన్ వల్లే మాకు నిజంగా ఈ రోజు ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే కేవలం మీరు చేసే ఈ అన్యాయం వల్లే సార్. ఇంత అన్యాయం ఎప్పుడు ఏ ప్రభుత్వం లేదండి. మీకు ఎంతవరకు న్యాయం అనేది మాకు తెలియట్లేదండి. అసలు ఇలా చేయడం అంతవరకు కరెక్ట్ అని కూడా మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము చేసేది చాలా చిన్న చిన్న ఉద్యోగాలు సార్. ప్రైవేట్ కంపెనీల్లో సైతం మాకు అనకూడదు కానీ వాళ్ళు తెచ్చుకున్న 5,000కి 6,000కి రకరకాల భరోసాలు ఇస్తున్నారండి. కనీసం మినిమం కూడా మాకు ఎలాంటి భరోసా లేకపోవడం వల్ల మేము చాలా బాధపడుతున్నామండి. ఒక అనారోగ్యం వస్తే కానీ దేనికి కూడా మాకు ఎలాంటి లేక మేము ఎన్నో బాధపడుతున్నాం సార్. అది మీరు మేడం ఏంటి నాకు అర్థం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వం మా వాసుదేవ గారి కుటుంబానికి ఏదైనా మంచి భరోసా ఇచ్చి వాళ్ళకంటూ జీవితానికి సరిపోయే న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. అంతేకాదండి, ఇందులో ఇంతమంది పనిచేస్తున్నామంటే ఒక ఎడ్యుకేషన్ లో ఇంత చదువుకొని ఎన్ని బాధలు పడి ఎందుకు చేస్తున్నాం సార్? వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని ఏదో మాకు భరోసా కల్పించండి సార్. అంతే మేము ఇంకా చెప్పాలనుకోవట్లేదు. ఏంటి అండి, సిఆర్ఎంటి ఎస్రాయవరం మండలం అనకాపల్లి డిస్టిక్ అండి. మరి గత 21 రోజుగా మేము ఇక్కడ నిరవధిక సమ్మె అనేది మొదలు పెట్టడం జరిగిందండి. మరి నిరవధిక సమ్మెలో భాగంగా హేమ గారు, ఇక్కడ చనిపోయిన వాసుదేవరావు గారు ఇద్దరు కూడా మా ఎస్ఎస్సీ ఎంప్లాయీస్ అండి. ఆయన ఇక్కడికి వచ్చి మా సమ్మెలో అందరితో పాటు పాల్గొంటుండగా సడన్గా ఆయనకి కుప్పకూలిపోయారండి. ఏమైందో తెలియక మేము వెంటనే ఆయన తీసుకొని ఉషాప్రేమ్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పారండి. మరి అప్పటికి ఆయన స్పృహ కోల్పోయారు. ఆయనకి మాకు తోచినంత, ఎందుకంటే ప్రభుత్వం నుంచి మాకు ఏ హెల్త్ కార్డులు లేవండి, ఎటువంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ లేవండి. మా జీవితాలు ఏంటంటే గాల్లో పెట్టిన దీపాలు లాంటివి. మరి అటువంటి ఉన్నప్పుడు ఈ స్థితిలో 3-4 నెలల నుంచి జీతాలు లేకపోవడం వల్ల మేము 500 1000 వేసుకొని అప్పటికి ఆర్థిక సహాయం అందించినప్పటికీ వాసుదేవరావు గారు మాకు దక్కలేదండి. ఆయన సజీవంగా వెళ్ళి నిర్జీవంగా ఈరోజు ఈ టెంట్లోకి వచ్చారు. మరి 21 రోజు అయినప్పటికీ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? స్పందించకపోతే ఇక మీదట
మేము ఇది సరిగ్గా మా వాసుదేవరావు గారి కుటుంబానికి సరైన న్యాయం చేస్తే గానీ మేము ఈ నిరవధిక సమ్మె అనేది విరమించమని గట్టిగా చెప్తున్నామండి ప్రభుత్వానికి. మాకు హెల్త్ బెనిఫిట్స్ లేవు, హెల్త్ కార్డ్స్ లేవు, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ లేవు. మా 20 సంవత్సరాల నుంచి ఊడిగం అనేది ఈ ప్రభుత్వానికి మేము చేస్తున్నామండి. కాబట్టి మా బాధలను అర్థం చేసుకొని ముఖ్యంగా వాసుదేవరావు గారి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను.